నేపాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో యాత్రకు వెళ్లిన తెలుగువారు భయాందోళనకు గురయ్యారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి విషయాన్ని తెలుసుకున్న మంత్రులు లోకేష్, అనిత సమన్వయంతో సహాయ సహకారాలు అందించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 145 మంది తొలి విడతగా బయలుదేరారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన 105 మంది, తిరుపతికి 40 మంది గమ్యం చేరుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో నేపాల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న తెలుగువారిని స్వస్థలాలకు చేర్చేందుకు కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించినందుకు బాధిత కుటుంబీకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం 2 రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించారు. ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ట్రామా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అల్లర్లతో అట్టుడుకుతున్న నేపాల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన ఏపీ వాసులు రాష్ట్రానికి తిరిగొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ, మంత్రి నారా లోకేష్ స్వీయ పర్యవేక్షణతో ప్రత్యేక విమానంలో విశాఖ, తిరుపతి, కడప చేరుకున్నారు. నేపాల్ నుంచి తిరిగి క్షేమంగా వస్తామో లేదో అన్న ఆందోళన చెందిన బాధితులు సొంత గడ్డుపై అడుగు పెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని బాధితులు అక్కడి విషయాలు కళ్లకు కట్టినట్టు చెప్పారు. విశాఖ చేరుకున్న నేపాల్ బాధితులతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రస్తుతం తెలుగు వారంతా కూడా విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ప్రస్తుతం నాతో నేపాల్ నుంచి వచ్చిన ఎవరైతే బాధితులు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారో అక్కడ పరిస్థితులు ఏంటి, కాఠ్మాండు నుంచి వాళ్ళు ఇక్కడికి చేరుకోవడానికి మధ్యన ఉన్న వాళ్ళ జర్నీ ఏంటి ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. విశాఖపట్నంకి ఇంత క్షేమంగా వస్తామని అనుకున్నారా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మేము ఎల్ఐసి ఎంప్లాయీస్ అండి. నా పేరు రామ్మూర్తి. మేము అందరు ఫ్యామిలీస్ ఒక 5 ఫ్యామిలీస్ కలిసి ఒక 10 మంది వెళ్ళాము. ప్రత్యేకించి ఇక్కడి నుంచే ఫ్లైట్లో వెళ్ళాము. ముక్తినాథ్ దర్శనంకి పోఖ్రాలోనే మేము రూమ్ తీసుకున్నాము. అది 5 స్టార్ హోటల్ అన్నమాట. మేము ముక్తినాథ్ దర్శనంకి వెళ్ళి వచ్చి సగం దూరంలో ఉంటుండగా మీ హోటల్ కాల్చారని మా డ్రైవర్ ఫోన్ చేశారు. మేము పోఖ్రా వరకు ఇండియన్ డ్రైవరు, పోఖ్రా నుంచి నేపాలీ వాళ్ళనే అలౌ చేస్తారు, మన ఇండియన్స్కి అలౌ చేయరు. మా ఇండియన్ డ్రైవర్ ఫోన్ చేసి మీ హోటల్ కాల్చారండి అని ఆయనకి కూడా కొట్టేశారు. అంటే మీకు ఆ క్షణం వెంటనే ఎలా అనిపించింది? ఒక అనుకోని ఘటన మీకు ఒక్కసారిగా కళ్ళ ముందు హింసాత్మక, ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత చెమటలు పట్టేసింది. ఎందుకంటే అన్ని బిలాంగ్స్ మేము హోటల్లో పెట్టి వాళ్ళకి అప్ చెప్పేసి మేము చూస్తాం మీరు వెళ్ళండి అంటే ఓన్లీ 1 డ్రెస్ పట్టుకెళ్ళాం. వెళ్ళొచ్చేయడానికే కదా అని చెప్పేసి మేము ఒక డ్రెస్సే పట్టుకొని వెళ్ళాం. ఆ ఒక డ్రెస్సే మిగిలింది. మా బిలాంగ్స్ మొత్తం పోయింది. 5 స్టార్ హోటల్ 8 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం కాల్చేశారు. మీరు కనీసం ప్రాణాలతో క్షేమంగా బయటకు వచ్చారు, థ్యాంక్ గాడ్ అనుకున్న పరిస్థితి. అలాగే అక్కడ లోకలర్స్ కూడా చాలా సపోర్ట్ చేసి మీకు హెల్ప్ చేశారు. అక్కడ ఫుడ్ గిడ్ కొంత అంటే మన గవర్నమెంట్స్ నుంచి వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు కొంత సపోర్ట్ వచ్చింది అని అంటున్నారు. సో అక్కడ పరిస్థితులు ఇప్పుడు మీరు వచ్చే ముందు ఎలా ఉన్నాయి? మేము వచ్చేసరికి పోఖ్రాలో ఎంటర్ అయ్యేసరికి న్యూస్ తెలియగానే మా ఆఫీస్ కొలీగ్స్ అందరూ టీవీలో స్క్రోలింగ్ వస్తుందని చెప్పి నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్ ఫోన్ చేస్తే మనకు ఫస్ట్ ఏపీ భవన్ నుంచి కూడా వచ్చింది. మన ఆంధ్ర నుంచి, ఏపీ గవర్నమెంట్ నుంచి మన మినిస్టర్స్ వాళ్ళందరూ నెంబర్లు ఇచ్చారు. మన వంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్ మాట్లాడారు. నారా లోకేష్ గారితో జూమ్ మీటింగ్లో మేము జాయిన్ అయ్యాము. సో అంటే ఇక్కడ నారా లోకేష్ గారు చాలా చొరవ తీసుకొని అందరినీ కూడా ఇక్కడికి తెప్పించే ప్రయత్నం చేశారు. ఇంతమంది ఈరోజు క్షేమంగా చేరుకొని మీరు మీ కుటుంబ సభ్యులతో మళ్ళీ మీరు గమ్యస్థానాలకు వెళ్తున్నారు. మరి గవర్నమెంట్స్ నుంచి మీకు అక్కడ అందిన సపోర్ట్ కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత మీకు ఎలాంటి భరోసా అనిపించింది? మాకైతే అక్కడ లోకల్ గవర్నమెంట్కి కూడా అక్కడ డిఎస్పీ గారికి మన సెంట్రల్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మాకు డాటా ఇమ్మన్నారు, ఆన్లైన్లో పెట్టమన్నారు. ఆన్లైన్లో పెడితే ఆయన కూడా ఇక్కడ మాతో మాట్లాడి మీరు క్షేమంగా ఉండండి, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండండి, మీకు అన్నీ మేము ఏర్పాటు చేస్తాం. ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడాము, ప్రత్యేకించి మీ స్టేట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడాము. వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో రూమ్ దాటి రాకండి. మేము అక్కడ నార్మల్గా ఉందా సార్ పరిస్థితి అంతా? చాలా హింస చెలరేగింది కదా, ఇప్పుడు అక్కడ నార్మల్ అయిందా? నార్మల్ అయింది. గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే ఈ యాజిటేషన్ చేస్తారో ఈవినింగ్ గవర్నమెంట్తో అండర్స్టాండింగ్ వచ్చి 4 to 5 మధ్యలో మొత్తం క్లియర్ చేస్తారండి. మేము మార్నింగ్ చూసేసరికి అక్కడ జరిగిందా అన్నది కూడా లేదు. అంటే వెహికల్స్ తగలబెట్టిన వెహికల్స్, కార్లు, లారీలు, బస్సులు అవి ఉన్నాయి. మొత్తం రోడ్ మాత్రం క్లియర్ చేసి
టూరిజం ఎవరైతే వచ్చారో టూరిస్టులందరికీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా అండర్ మిలిటరీ. సో మీరు ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సపోర్ట్ కానీ అట్లాగా మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? అంటే చాలామంది ఇదొక అనుకోని ఘటన, మేము ఫేస్ చేసాం కానీ క్షేమంగా ఇక్కడికి వచ్చాం, ఇది నిజంగానే అమేజింగ్గా మేము ఫీల్ అవుతున్నామని అంటున్నారు. అంటే చాలా ప్రాణ రక్షణతో అక్కడ మేము భయభ్రాంతులకు గురయ్యాం కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ అంత సేఫ్గా వచ్చామంటున్నారు. ఏం చెప్పాలంటే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. అలాగే నారా లోకేష్ గారు అంటే ఇండివిజువల్ పర్సనల్గా మాట్లాడారు. జూమ్ మీటింగ్లో అనిత గారు ఫోన్ చేశారు మా లీడర్తోని, అంటే మేము అందరం ఉంది లీడర్తో మాట్లాడి అన్నీ చేసి మీరు అందరూ ధైర్యంగా ఉండండి అమ్మ, వాట్ ఎవర్ మాకు మొత్తం ఐటమ్స్ అన్నీ పోయాయి, గోల్డ్, క్యాష్, డాక్యుమెంట్స్ అన్నీ పోయాయి. సేఫ్ సైడ్ ఏంటంటే మేము ఒక ఫోన్లో అందరూ డాక్యుమెంట్లు ఉంచుకున్నాం కాబట్టి అవి అప్పటికప్పుడు ఎవరైతే మన ఆర్టీజీఎస్ టీం ఉన్నది, రెస్క్యూ టీం ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రత్యేకించి ఢిల్లీ నుంచి స్పెషల్ డిప్యూటేషన్ చేసిన ఒక ఆఫీసర్ మాట్లాడారు, అమ్మ నాది బాధ్యత. మొత్తానికి మీరు సేఫ్గా ఇక్కడికి మీ స్వస్థలానికి చేరారు, అక్కడ ఒక విపత్కరమైన ఘటన నుంచి బయటకు వచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ చేరుతామని అసలు అనుకున్నారా? ఊహించిన ఘటన? ఊహించిందని, వస్తామని అనుకోలేదు. ఎందుకంటే మేము ఎక్కడైతే కొత్తగా హోటల్ ఇంకో దాంట్లో ఒక సందులో అని అనమాట, ఎవరికి తెలియదు, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అందులో మా ట్రావెల్స్ ఆవిడ చెప్పేసి మాకు అలాట్మెంట్ చేశారు. ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి బాగానే చూసుకున్నారు. ఆవిడ మేము ఉన్నాం అన్న సంగతి బయటికి రాకుండా చాలా కాశారు. ఇప్పుడు చాలా హ్యాపీ మేడం. మేము ఉదయం ఫ్లైట్ ఎక్కిందా కొద్ది టెన్షన్ పడ్డాం, ఎందుకంటే బయట మిలిటరీ తిరుగుతుంది, వీళ్ళు ఉదయాన్నే 6 గంటల నుంచి ఏం చేస్తారో అన్న టెన్షన్తో ఎయిర్పోర్ట్కి వచ్చిన దాకా కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యాం మేడం. ఎయిర్పోర్ట్కి వచ్చిన దాకా. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మొత్తానికి పరిస్థితి. ఏదైతే అక్కడ నేపాల్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఎందుకనంటే ఒక అనుకోని విపత్కరమైన ఘటన నుంచి మేము బయటకు వచ్చాం. సో మేమందరమీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రాణ రక్షణ అక్కడ భయపడిన పరిస్థితుల నుంచి బయటకు వచ్చి హ్యాపీగా మా కుటుంబ సభ్యులను చేరుకొని ఇళ్లకు చేరుతున్నామని అంటున్నారు. గవర్నమెంట్ చేసిన కృషికి మేము తప్పక థ్యాంక్స్ చెప్పాలని మాత్రం తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.